ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినది. కాబట్టి ఉపవాస ప్రార్థన గురించి వివరంగా రాయబడినది. ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థకార్యాలు, విడుదల కార్యాలు చేస్తాడు. నేను కూడా 36 గంటలు ఉపవాసం ఉండి ఈ వాక్యం చెప్తున్నాను. ఉపవాసంలో గొప్ప శక్తి ఉంది. ఉపవాసంలో అద్భుతాలు జరుగుతాయి. ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చూసుకున్నట్లయితే ఉపవాసం అనగా ఏంది మనం చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన అనగా ఆహారాన్ని మానివేసి దేవుడి సన్నిధిలో ప్రార్థనలు గడపడం, ఇది ఉపవాసం అంటారు. అదేవిధంగా దేవుడికి దగ్గరగా రావడము, తాత్కాలికమైన భౌతిక ఆహారాన్ని ప్రక్కన పెట్టి మనము దేవుని వైపు పూర్తిగా లగ్నం అవడం చేయడమే ఉపవాసము. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చేయడం వల్ల ఎన్నో లాభాలు మనం బైబిల్లో చూస్తాము. మనం అదేవిధంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు శత్రువుల దాడి నుండి కాపాడుతాడు. అదేవిధంగా దేవుడు మనకు అగ్ని ప్రాకారంగాను మన చుట్టూ నిలుస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే చాలు, వెంటనే సాతానుడు నీ దగ్గరికి వచ్చి చేయని ఉద్దేశించిన కార్యములు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం చూసుకుంటే నీకు ఉపవాస ప్రార్థన లేకపోతే సాతానుడు జయించలేము. కాబట్టి ప్రతి సంఘంలో వారానికి ఒక్కసారైనా, నెలకొకసారైనా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నీవు ఉపవాస ప్రార్థనలో పాల్గొని సాతాన్ని జయించు. నీవు ఆత్మీయ నిధుల్లో ఉంటే సాతాను నీ దగ్గరికి వచ్చి నీ పిల్లలను దొంగిలిస్తాడు, నీ ఉద్యోగాన్ని దొంగిలిస్తాడు, నీ వాక్యాన్ని దొంగిలిస్తాడు, నీవు ప్రార్థన దొంగిలిస్తాడు, నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆత్మీయ నిద్రను మేల్కొని మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అదేవిధంగా మనం చూసినట్లయితే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. లేకపోతే శోధనలో ప్రవేశిస్తాము. శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది. ప్రార్థన అనేది ఒక కాపుదల లాంటిది. ప్రార్థన అనేది ఒక కవచం లాంటిది. కాబట్టి 1 గంట దేవుడితో గడిపితే మిగిలిన 23 గంటలు దేవుడు నీ కొరకు పనిచేస్తాడు, క్రియ చేస్తాడు, ఆశ్రయిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. వెలకగా ఉండి ప్రార్థన చేయడం వల్ల కలిగే లాభాలు మనం చూసుకున్నట్లయితే సాతాను తంత్రాల నుండి విడుదల పొందుతాము. అదేవిధంగా సమస్యల నుండి విడుదల పొందుతాము. అనారోగ్య సమస్యల నుండి విడుదల పొందుతాము. కష్టాల నుండి విడుదల పొందుతాము. సమస్త దుర్నీతి నుంచి మనము విడుదల పొందుతాము. కాబట్టి మెలకువగా ప్రార్థన చేయాలి. మెలకువగా ప్రార్థన చేయకపోతే సాతాను మన నిద్రలోకి తోసివేస్తాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. సాతాను కూడా కాలం కొంచెమే అని గ్రహించి బహుక్రోధం గలవాడై నీ పిల్లల జీవితాలను పాడు చేస్తున్నాడు. నీ పిల్లలు చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా చేస్తున్నాడు. నీ కుటుంబంలో అప్పులు పాలు చేస్తున్నాడు. నీ కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడు. వీటన్నిటికీ కారణము ఎవరనంటే నీవే. నీవు ప్రార్థన చేయకపోవడం వల్లనే సాతానుడు నీ జీవితంలోకి వచ్చి కార్యం చేస్తున్నాడు. కాబట్టి సాతానుడు మన దగ్గరికి వచ్చి ఈ విధంగా చేస్తున్నాడు అంటే అది నువ్వే. కాబట్టి మెలకువగా ప్రార్థన చేయాలి. నాశనం చేస్తాడు మన జీవితంలో. కాబట్టి మెలకువగా మనం ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని కూడా, దేవుడు కుటుంబాన్ని కూడా, దేవుడిచ్చిన సమస్తాన్ని కూడా సాతానుడు దొంగిలిస్తాడు. నీ దగ్గరికి వచ్చి దొంగిలిస్తాడు.
అది మరలా సాతాను చేతిలో నుండి మరలా లాక్కోవడమే మనం చేసే ఉపవాసం యొక్క ప్రయోజనము. కాబట్టి మనము ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, సాతాను తంత్రాలను ఎరిగి ఉండాలి. సాతాను తంత్రాలను ఎరిగి ఉంటే మనం సాతాన్ని జయించవచ్చు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఉపవాస ప్రార్థన గురించి చాలా మెలకువలు మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. మీరే నన్ను మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.